ఓం గురుభ్యో నమ. గం గణపతే నమ. కాశీ మజిలీ కథలు 196వ మజిలీ మలయావతి కథ. మదనమంజరి తన రాకకి కారణంగా విక్రమార్కుడి ఉదంతం చెప్పేసరికి పార్వతి పూజకు సమయం అయ్యింది. ఆ గదిలోనే ఆమె తన దేవతను అర్చించసాగింది. పక్క గదిలో మలయావతి తలోదరితో, సఖి, ఈమె చెప్పింది విన్నావు కదా, ఆ విక్రమార్కుడే నాకు తగినవాడని సూచించింది. అతని చరిత్ర వింటే భూత బేతాళాదులను వశం చేసుకునే మాంత్రికుడని తోస్తుంది. ఇతర గుణ విశేషాలేమీ తెలియలేదు. అతనికి తగిన కన్య భూలోకంలో దొరకలేదనడంలో ఎంత నిజముందో గ్రహించాలి. అతని చిత్రపటం దొరికిందేమో కనుక్కొని నా కళకి ఈమె మాటలకి సంబంధం ఉందేమో అనిపిస్తుంది. భగవత్ సంకల్పం ఎలా ఉందో ఎవరికి తెలుసు? యుక్తిగా మాట్లాడి వివరాలు రాబట్టు అంది. తలోదరి మదనమంజరి పూజ ముగిశాక సమయం చూసి నమస్కరించి, దేవి, నీకు పూజా సమయం అవడంతో తర్వాత కథ వినడం కుదరలేదు. నా సకురాలు కోరికిన గుణాలన్నీ కలవాడిని తీసుకొస్తానన్నావు. అతను ఇతనేనా? అలా అయితే బేతాళ వశ్యం గురించి తప్ప విక్రమార్కుడి సాహస వితరణాది గుణాల గురించి చెప్పలేదే అని అడిగింది నవ్వుతూ. అతని సాహస వితరణాది గుణాల గురించి 1000వ వంతు చెప్పడానికి కూడా ఆ బ్రహ్మదేవుడికే తరం కాదు. మన బోటి వారికి ఎలా శక్యమవుతుంది? అయినా నా శక్తి మేరకు చెబుతాను, విను. అడిగినవాడు తన మనసుకి నచ్చాడో కోటి ఇస్తాడు. ఇది అతను రోజూ చేసే వ్రతం. చేతిలో ఉన్నది ఎంత వెల కలదైనా ఆలోచించకుండా జాలితో ఇచ్చేస్తాడు. అది ఇది అని కాదు, తన ప్రాణాన్ని నిస్సందేహంగా ఇచ్చేసేవాడికి ఇతరాలు లెక్కేమిటి? ఉట్టి కోసిన కథ, బేతాళుణ్ణి కట్టి తెచ్చిన విధానము విన్నాక కూడా అతని సాహసగుణం తెలియలేదా? అతని సౌందర్యం చూద్దామనుకుంటున్నావా? ఇదిగో అతని చిత్రపటం అంటూ మదనమంజరి తాను రాసిన చిత్రపటం అందించింది. తలోదరి దానిని అందుకొని వింతగా చూస్తూ మెచ్చుకొని తీసుకెళ్ళి మలయావతికిచ్చింది. ఇది నీ చేతికి ఎలా వచ్చింది? నేను రాసినది నువ్వు తీశావా అని అడిగింది ఆమె. తలోదరి యక్షకాంత చెప్పిన మాటలన్నీ చెప్పి ఇది ఆమె తెచ్చిన చిత్రపటం అంది నవ్వుతూ. అప్పుడు ఆమె తాను రాసింది తెప్పించి 2 చిత్రపలకాలకి కొంచెమైనా భేదం లేకపోవడం చూసి, ఎంత చోద్యం! ఆమె చెప్పినవాడే నా కలలో కనపడినవాడా? ఇది యక్షిణీ ప్రభావం కాదు కదా! ఇలాంటి శుభప్రసంగాలు జరిగి తీరుతాయంటారు. ఎంత ఆశ్చర్యం అంది. అతనే ఇతను అవడంలో సందేహం లేదు. యక్షకాంత మాటలలోనూ అతిశయోక్తి లేదు. శుభాలు చేకూరేటప్పుడు అన్నీ ఇలాగే కనబడతాయి. ఆమె జపం నుంచి లేచింది. పద అంది తలోదరి. మలయావతి ఆమె గదిలోకి వెళ్ళి నమస్కరించి, తల్లి, నీ అకారణ వాత్సల్యానికి నా కృతజ్ఞతలు. నా పరిచారిక చేసిన అపరాధాలు మన్నించు. తోటలో ఉండగా మా తలోదరితో నాకేదో ఉపకారం చేస్తానని వరమిచ్చావట, దానిని దయచేయమని కోరుకుంటున్నాను అని వేడుకుంది. మదనమంజరి నవ్వుతూ, నువ్వు నేనిచ్చిన చిత్రపలకం చూశావా? నువ్వు అంగీకరిస్తే ఇప్పుడే పోయి ముహూర్తం నిశ్చయిస్తాను. నా వెంట నీ పరిచారకని పంపించు అంది. అప్పుడు మలయావతి దేవి, నీకొక విశేషం చెప్పడం మర్చాను అంటూ రాత్రి వచ్చిన కళ గురించి చెప్పి అతని చిత్రపటం రాశాను. ఇదిగో చూసి అతనేనో కాదో పరీక్షించు. కళని నిజం చెయ్యి అని ప్రార్థించింది. యక్షకాంత, నీ అభిష్టం దేవుడే నెరవేర్చాడు. నీ కథను భర్త అని బ్రహ్మ రాసి ఉండబట్టే నేను ఇంత దూరం వచ్చాను. నువ్వు నీ గదిని అలంకరించి ఉంచు. నా యక్షిణి ప్రభావంతో ఆ మహానుభావుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి నీకు అర్పిస్తాను. తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు జరిగించుకో అని ఆమె మనోవేగంతో ఉజ్జయిని నగరం వెళ్ళి రాజు అంతఃపురం చేరింది. అప్పుడు విక్రమార్కుడు తల్పం మీద పడుకొని ఉండగా శ్రీధరుడనే చెలికాడు దగ్గరలో కూర్చుని మాట్లాడుతున్నాడు. నువ్వు విజయయాత్రకి వెళ్ళి నానా దేశాలు తిరిగొచ్చావు. నీ వలన రక్షించబడిన రాజులు విశ్వాసంతో కానుకలు తెచ్చి నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి నువ్వు ఎవరితోనూ మాట్లాడకుండా పరధ్యానంగా ఉన్నావని
పరిజనులు నీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు, ఏమిటి కారణం అని అడిగిన శ్రీధరుడికి, శ్రీధర, నేను దేశాటనం చేస్తూ సముద్రం దాటి మరో ద్వీపం వెళ్ళి అక్కడ ఒక విచిత్రమైన పట్టణం చూశాను. ఎత్తైన మేడలు కలవు. ఆ పురంలో తిరుగుతుంటే 7 అంతస్తుల కల మణిసౌధం కనిపించింది. దానిలో ఎవరూ కనపడలేదు. 4 వైపులా చూసి మరో అంతస్తు ఎక్కాను. అక్కడ ఎవ్వరూ లేరు. అలాగా 7 అంతస్తులు ఎక్కాను. అందులోని అలంకరణలను వర్ణించడం బ్రహ్మతరం కూడా కాదు. ఆ వింతలు చూస్తూ పోతుంటే ఒక గదిలో అంశతూలికా తల్పం మీద ఒక సుందరి పడుకొని కనపడింది. ఆమె సౌందర్యానికి నా శరీరం పులకించింది. ఆమె లేచి నాకు నమస్కరించి తల కొంచెం దించుకొని, మనోహర, మీకోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నాను అంటూ నన్ను కౌగిలించుకొని నా ముఖం చూసింది. నేను పరవశుడనై ఆమె నేమీ అడగకుండానే ఆమెను కౌగిలించుకున్నాను. అది తలుచుకుంటుంటేనే మేను పులకరిస్తుంది. చూడు, ఆమె అధరాసుధని ఆస్వాదిస్తూ ఇంకా దగ్గరికి బోయేంతలో విక్రమార్క, మహీపాల అంటూ పాడు వైతాళికుడు నా కలకి అంతరాయం కలిగించాడు. ఆమె ఎంత అందమైనదో చెప్పలేను. ఆమె రూపురేఖా విలాసాలను చిత్రించాను చూడు అంటూ ఆ కళని వివరంగా చిత్రించిన పలకాన్ని అందించాడు. శ్రీధరుడు ఆ ప్రతిభా విశేషాలకు ఆశ్చర్యపోతూ, సర్వజ్ఞుడివి, నీకు తెలియనిదేముంది? దేవకాంతలనే తిరస్కరించిన నువ్వు ఈమె కోసం ఇలా కలతపడడం ఎందుకు? మనసు చిక్కబట్టుకొని ఆ స్థానానికి రా అన్నాడు. రాజు నిట్టూర్చుతూ, మిత్రుడా, నువ్వన్నట్లు స్వప్నం అసత్యమని తెలిసినా నా భ్రాంతి పోవడం లేదు. ఆ చిన్నది నా మనస్సు హరించింది. నిద్రపోతే మళ్ళీ ఆకలే వస్తుందేమో అని ఆశగా ఉంది. నా అంతట నేను లేచే వరకు వైతాళికులు కానీ మరెవ్వరు కానీ లేపకూడదని చెప్పు అంటూ ఆమెను తలుచుకుంటూ నిద్రపోయాడు. మదనమంజరి వారి మాటలన్నీ వింటూ ఆ చిత్రపటం చూసినందున ఆ చిత్రపటం మలయావతి దని గ్రహించి ఘటనా చమత్కారానికి చాలా ఆశ్చర్యపోతూ తాను తలిచిన పనికి దైవం తోడయ్యాడని సంతోషిస్తూ మెల్లగా అతని దగ్గరకు పోయి యక్షిణీ ప్రభావంతో అతనికి మైకం కమ్మించి ఎత్తుకొని అతివేగంగా మలయావతి నగరంలోని మలయావతి అంతఃపురానికి తీసుకుపోయి రాజపుత్రిక పడుకున్న తల్పం మీద పడుకోబెట్టి ఆ ప్రాంతంలో నిలబడి చూడసాగింది. మలయావతికి అతని చెయ్యి తగిలి ఉలిక్కిపడి లేచి రాజుని చూసి మేను పులకించగా ఆశ్చర్యంతో తాను రాసిన చిత్రపటంలోని రూపంతో పోల్చి చూసింది. చక్కగా అలంకరించుకొని మంచం దగ్గర పీఠం మీద కూర్చొని మెల్లగా వీణ వాయించసాగింది. అంతలో ఆ రాజుకు మైకం వదిలింది. ధూర్తుడా, ఇవాళ నిన్ను పాడొద్దని ఆజ్ఞాపించినా మళ్ళీ పాడుతున్నావేం? నా స్వప్నం సుఖం భంగం చేయదలుచుకున్న శత్రువులా ఉన్నావే, మేలుకొలుపులు చాలించు అని కసిరి అప్పుడే తెల్లవారిందా, ఇవాళ ఏ కళ రాలేదేం అంటూ లేచి 4 మూలలా చూశాడు. అది తన గది కాదని మళ్ళీ స్వప్నం వస్తుందనుకుని కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అప్పుడు కలలో వచ్చి కౌగిలించుకున్న ప్రియుడు ఇతనే, చెక్కిళ్ళు ముద్దు పెట్టుకున్నది ఇతనే, అధరామృతం గ్రోలబోయింది ఇతనే, ఇతన్ని పోకుండా కట్టివేయాలి అని అర్థం వచ్చే గీతం వీణ మీద పాడింది. అది విని ఇది వీణానాదంలా ఉందే, మళ్ళీ నాకు కల వచ్చింది కాబోలు, ఈ గానం నా ప్రియురాలు పాడిందే, మెలకు వచ్చిందనుకున్నాను, కానీ ఇది నిద్రే అనుకుంటూ చూసేసరికి ఆమె కనిపించింది. తటాలున చెయ్యి దిగి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. పాట చాలించు, స్వప్నం అనుకొని మోసపోయాను, నీ అధరం రుచి చూడని అన్నాడు. మనోహర, దొంగలా వచ్చి నా మనసు దోచుకున్నావు. నేను వేశ్యననుకున్నావా? నీ పేరు, కులము, వివరాలు చెప్పాలి అందామె. నా పేరు విక్రమార్కుడు. నీ కులశీల నామాలు చెప్పి నన్ను సంతోషపెట్టు అన్నాడు అతను. తన వివరాలు చెప్పి ఆమె, మీ గుణగణాలు మదనమంజరి అనే యక్షకాంత నుండి విన్నాను, కృతార్థురాలే నయ్యాను. 3000 యోజనాల దూరంలో ఉన్న మీ నగరం నుంచి ఈ అర్ధరాత్రి ఇక్కడికి ఎలా వచ్చారో చెప్పండి, తరువాత నా వృత్తాంతం చెబుతాను అని నవ్వింది. విక్రమార్కుడు, తరుణి, ఇది సత్యం అనుకుంటున్నావా? కాదు, స్వప్నం. మలయావతి, మనము ఇలా మాట్లాడుకుంటున్నాం కదా, స్వప్నం ఎలా అవుతుంది అన్నది.
విక్రమార్కుడు: ఇది వరకు ఒకసారి ఇలాంటి కళ వచ్చింది, జ్ఞాపకం ఉందా? మలయావతి: నిజంగా మీరు వచ్చారనుకుంటున్నాను. ఇది స్వప్నమా? విక్రమార్కుడు: స్వప్నమే. ఏ వైతాళికుడో నిద్రాభంగం చేస్తే ఏం చేయగలం అన్నాడు. మలయావతి: మన కన్నులు తెరిచే ఉన్నాయి కదా, దీన్ని స్వప్నమంటారేం అన్నది. విక్రమార్కుడు: బిగ్గరగా మాట్లాడకు, మెలకు వచ్చేస్తుంది అన్నాడు. మలయావతి: కలో నిజమో ఏదైతే ఏం, నేను తల్లిదండ్రుల చాటు దాన్ని. ఇప్పుడు తొందర పెట్టక శాస్త్రోక్తంగానే నన్ను పరిగ్రహించండి. నేను మలయధ్వజుడని రాజు కూతురుని. కొద్ది రోజుల్లో నాకు స్వయంవరం జరుగుతుంది. నా పేరు మలయావతి అంటూ వివరించింది. అంతలో మదనమంజరి అతనికి మైకం కమ్మించి తీసుకుపోయి ఉజ్జయిని పురంలో తల్పం మీద ఉంచింది. వేళ అతిక్రమించిందని మణిసిద్ధుడు శిష్యుడితో తర్వాత మజిలీకి బయలుదేరాడు. 197వ మజిలీ మలయావతి వివాహం. ఆ వేళ విక్రమార్కుడికి వెంటనే మెలకువ వచ్చింది. తాను చూసినవన్నీ స్వప్న దృశ్యాలే అని వాటిని తలుచుకుంటూ నిద్రపోలేదు. అతన్ని లేపకుండా చూడడానికి శ్రీధరుడు వాకిట్లో కాచుకొని ఉన్నాడు. విక్రమార్కుడు శ్రీధర అంటూ కేక వేశాడు. అతను వెళ్ళి, నిద్రపోలేదా? ఇంత పెందరాళే లేచావేం అని అడిగాడు. మిత్రమా, ఇదంతా ఇంద్రజాలంలా ఉంది. ఈసారి కళ మరింత చిత్రంగా ఉంది. మలయావతి నగరం, మలయధ్వజుడనే రాజు, మలయవతి అని ఈ పేర్లు నువ్వెప్పుడైనా విన్నావా అని అడిగాడు. మహారాజా, మలయావతి స్వయంవరం ఇది వరకు 2-3 సార్లు జరిగినా ఆమె ఎవ్వరిని వరించలేదు. అప్పుడు మీకు కూడా 2 పత్రికలు వచ్చాయి, మీరు మర్చిపోయారు అన్నాడు. ఇది చాలా వింతగా ఉంది. కలంటే కల కాదు, నిజమంటే నిజం కాదు అంటూ జరిగినదంతా చెప్పాడు. ఒకసారి ఆగి, మలయావతి అనే యువతి ఉందని నువ్వు విన్నావా? అయితే దానిని పరిగ్రహించవలసిందే. నిజానిజాలు తెలుసుకో వచ్చేందుకు చారులను పంపు అన్నాడు. అంతలో తెల్లవారింది. విక్రమార్కుడు ఆస్థానానికి వెళ్ళాడు. ఎందరో రాజులను వెంటబెట్టుకు వచ్చిన బట్టి వారిని ఉచితాసనాల మీద కూర్చోబెట్టి వారు తెచ్చిన కానుకలను రాశిగా పోయించాడు. వారిని చక్కగా గౌరవించి, మీలో ఎవరైనా మలయావతి నగరం ఎక్కడుందో ఎరుగుదురా? మలయధ్వజుడి పేరు విన్నారా అని అడిగాడు. వారిలో కొందరు లేచి మలయావతి స్వయంవరం గురించి, ఆమె కోరే అసాధ్యమైన వరుడి లక్షణాల గురించి, ఆ రాజు రాజ్యం గురించి చెప్పి, ద్వీపాంతరంలో ఆ రాజ్యం ఉంది, మలయధ్వజుడు చాలా మంచివాడు అన్నారు. రాజు వారికి పారితోషికాలు ఇప్పించి వారి దేశాలకు పంపి బట్టీతో ఏకాంతంగా నా కళ విధం అంతా నీకు చెప్పాను కదా. రెండోసారి చూసినది కళ అనిపించడం లేదు. మలయావతి నా వృత్తాంతం తనకి మదనమంజరి అనే యక్షకాంత చెప్పిందని, నేనే ఆమె భర్తనని స్వయంవరంలో పరిగ్రహించమని చెప్పింది. అది కళ కాదు, నిజమే అని చెప్పింది. మలయావతి నిజంగా నన్ను వరిస్తుందా? నీకేం అనిపిస్తుంది అని అడిగాడు. బట్టి నవ్వుతూ, దీని విషయమై చింతెందుకు? మలయావతి ఎంత చక్కనిదైనా దేవకాంతల కంటే ఎక్కువ కాదు కదా. దేవకన్యలనే కాదన్న నువ్వు ఆమె కోసం తహతహలాడడం వింతగా ఉంది. నువ్వు కావాలంటే ఘడియలో ఆమెకు తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాం అన్నాడు. మిత్రమా, ఎందుకో నా మనసు మలయావతిని కోరుకుంటుంది. ఎలాగో ఒకలా ఆమెను నాకు భార్యగా చెయ్యాలి. మలయధ్వజునితో మైత్రి లేదా మరొక ఉపాయం ఆలోచించు అన్నాడు విక్రమార్కుడు. బట్టి అలాగే అని అతన్ని ఉత్సాహపరిచాడు. ఒకనాడు బట్టి శ్రీధరుడితో కర్తవ్యం గురించి తర్కిస్తుంటే మలయధ్వజుడి దూతలు కొందరు మలయావతి స్వయంవర ఆహ్వాన పత్రికని తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారు. రాజుకి చెప్పి అతని ఆనందసాగరంలో ముంచారు. స్వయంవరం 30 రోజులు ఉన్న విక్రమార్కుడు తొందరపడుతూ దైవజ్ఞులచే ముహూర్తం పెట్టించి 3 మిత్రులతోనూ చతురంగ బలాలతోనూ బయలుదేరి కొన్నాళ్ళకి మలయావతి నగరం చేరి ఆ రాజు చేత సత్కరించబడి అతను ఏర్పాటు చేసిన విడిదిలో బస చేసి స్వయంవర దినం కోసం ఎదురు చూడసాగాడు. క్రమంగా నానా దేశాల నుంచి రాజకుమారులు ఆ పట్టణం రాసాగారు. వారు విక్రమార్కుడి రాక గురించి విని, వితరణశాలి విక్రముడు భూమండలంలో అత్యంత ప్రసిద్ధి చెందినవాడు అయిన విక్రమార్కుడినే మలయావతి వరిస్తుంది.
మనకి తలవంపులే ఎందుకొచ్చాము అంటూ విచారించసాగారు. మలయావతి సఖీ ద్వారా విక్రమార్కుడి రాక విని సంతోషంతో స్వయంవర ముహూర్తం కోసం ఎదురు చూడసాగింది. స్వయంవర దినం రానే వచ్చింది. సభలో పీఠాలపై వరుసలలో రాజకుమారులు కూర్చున్నారు. రాజకుమార్తె ఒక్కొక్కరిని చూస్తూ సాగి నక్షత్రాలలో చంద్రుడిలా వెలిగిపోతున్న విక్రమార్కుడి మెడలో తన చేతి వరమాలని వేసి నమస్కరించింది. సభ్యులందరూ జై విక్రమార్క అని కరతాళ ధ్వనులు చేశారు. సాటి రాజులు అతన్ని అభినందించి తలలు వంచుకొని తమ నివాసాలకి వెళ్ళిపోయారు. విక్రమార్కుడి ఖ్యాతి అంతకుముందే విని ఉన్న మలయధ్వజుడు చాలా సంతోషిస్తూ అతన్ని మిత్రులని తోడ్కొనిపోయి అద్భుతమైన మహోత్సవాలతో విద్యుత్ విధానంగా మలయావతిని అతనికిచ్చి పాణిగ్రహణం జరిపించాడు. ఆ శుభోత్సవంలో అందరూ సేవలు చేశారు. వైవాహిక దీక్ష పూర్తి కాగానే అంతఃపురంలో విక్రమార్కుడు మలయావతితో కేళి విలాసాలలో తేలుతుంటే, నా రుణం కొంత తీర్చుకొని ఇప్పటికీ కృతార్థురాలినయ్యాను. మలయావతితో ఈ రాజుని కలిపాను. ఇది చాలా అనుకూల దాంపత్యం అంటూ ఎదుట నిలిచి చేతులు జోడించిన ఆ యువతిని విక్రమార్కుడు వింతగా చూస్తుంటే, మలయావతి మనోహర, ఈమె ఎవరో తెలుసా? మదనమంజరి అంటూ ఆమె చేసిన పనులన్నీ చెప్పింది. అది విని ఆ మహారాజు, నన్ను స్వప్నభ్రాంతిలో ముంచిన ఇంద్రజాలికవా, మేలు మేలు, నీ ప్రజ్ఞా విశేషాలు చాలా మెచ్చుకోదగినవి. నా వలన నీకేం కావాలో చెప్పు, చేసి కృతజ్ఞుడిని అవుతాను అన్నాడు. మహాత్మా, నువ్వు నాకు చేయవలసిన ఉపకారం ఇదివరకే చేశావు. అందుకు బదులు నేనేమి చేయలేను. అది అలా ఉంచు. నా మనసులో మరో కోరిక ఉంది. వరమిచ్చావు కనుక అడుగుతున్నాను. నా అక్క కూతురు త్రిపుర సుందరి, త్రిభువన సౌందర్యవతే. దాన్ని మీకు రెండవ సేవకురాలిగా చేయదలుచుకున్నాను. అంగీకరించాలి అని మదనమంజరి కోరగా అతను మలయావతి వైపు చూశాడు. మహాత్మా, అలా చేయడం నాకెంతైనా ఇష్టమే. తన కూతురి మాని నాకు పట్టాభిమహిషి స్థానం ఇచ్చిన ఈమె కోరిక తీర్చడం కంటే ఉత్తమం ఏముంటుంది? దేవతా బంధుత్వంతో కొత్త విషయాలు కూడా తెలుస్తాయి. అన్ని విధాలా సమంజసమైన పని ఇది అని ఆమె భర్తకి సంతోషం కలుగజేసింది. మనం మళ్ళీ ఉజ్జయినిలో కలుసుకుందాం అని వారి మీద పుష్పాక్షతలు చల్లి మదనమంజరి అలకాపురం వెళ్ళిపోయింది. విక్రమార్కుడు కొన్ని రోజులు అక్కడ మలయావతితో శృంగార కేళులో మునిగుతూ సుఖంగా గడుపుతూ తరువాత భార్యని వెంటబెట్టుకుని పరివారంతో ఉజ్జయిని చేరాడు. 198వ మజిలీ బంగారు స్తంభం కథ. విక్రమార్కుడు ప్రతిరోజు విదేశీ వార్తలు తెలుసుకుందుకు మహాకాళనాథుని ఆలయానికి పోయి 2 గంటలు ఉంటాడు. అప్పుడు దేశాటనం చేస్తూ వచ్చి ఉన్న పరివ్రాజకులని సిద్ధులని ఎక్కడైనా వింతలు చూశారా అని అడిగి తెలుసుకుంటాడు. ఒకనాడు మహాకాళేశ్వరుణ్ణి దర్శించాలని వచ్చిన పరివ్రాజకుణ్ణి ఒక గృహస్థు తత్వోపదేశం కావించండి అని కోరగా, అతను నీకున్న ధనాన్ని హాయిగా అనుభవిస్తూ ఇతరులకు పెట్టు, సజ్జనులని సన్మానించు, సంపదలు అంచలంచలాలు పరులకు సంతాపం కలుగజేయకు, అపరాధం లేకుండా దండించకు, శత్రువులకే నా హితం కోరు, కాలం వృధా చెయ్యకు, తల్లిదండ్రులను సేవించు, ఎప్పుడు పరోపకారమే తలపెట్టు. ఈ గుణాలు కలిగిన గృహస్థుడు తత్వవేత్త కన్నా పూజ్యనీయుడే, ఉత్తమ లోకాలు పొందుతాడు అని ఉపదేశించాడు. అది విన్న విక్రమార్కుడు వారి ముందుకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, మీ ఆకారం సర్వసంగ పరిత్యాగంగా సూచిస్తుంది. మీ మాటలు వేద సమ్మతాలు. మీ దర్శనం చేసి కృతార్థులమయ్యాం. మీ పాదసేవ కంటే ఉత్తమ వ్రతం లేదు అన్నాడు. మహాత్మా, మీరు చూపిన వానిలో ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం ఉంటే దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు. అందుకతను, నేను భూమి మీద చూడని దేశాలు విశేషాలు లేవు. అంతమేర నీ కీర్తి వ్యాపించే ఉంది. అది అలా ఉంచు. ఇక్కడికి ఉత్తరంగా 1,00,000 యోజనాల దూరంలో అలకాగిరి అనే పర్వతం ఉంది. దాని ప్రక్కన సూర్యగంగా అనే పెద్ద తటాకం. దాని మధ్య స్ఫటిక శిలతో నిర్మించిన దేవాలయంలో సూర్యుడి చేత ప్రతిష్ఠించబడినది చెప్పే
ప్రతిష్ఠించబడినదని చెప్పే స్ఫటికలింగం ఉంది. ఆ ఆలయం ముందరి తటాకంలో నుంచి సూర్యోదయ సమయంలో ఒక బంగారు స్తంభం బయటకు వచ్చి క్రమంగా ఎదుగుతూ మధ్యాహ్నం కావడంతో పాటే సూర్యుడిని అంటి క్రమంగా తగ్గుతూ సూర్యుడు అస్తమించేసరికి నీటిలో మునిగిపోతుంది. అక్కడే 10 రోజులుండి నేను ఆ వింత చూశాను. ఆ స్తంభం మీద కర్ర కానీ రాయి కానీ లోహాలు కానీ ఏవి ఉంచినా సాయంకాలానికి వాటి భస్మమే కనబడుతుంది. ఆ స్తంభం అలా ఎంతకాలం నుంచి ఉదయిస్తుందో ఎవ్వరికీ తెలియదు. నేను చూసిన వాటిలో ఇదే అతి విచిత్రం అన్నాడు. మంచి వింత చెప్పారు, చాలా సంతోషంగా ఉంది, కృతజ్ఞతలు. అక్కడికి ఎలా వెళ్ళాలి? అక్కడికి వెళ్ళడానికే సంవత్సరం పడుతుంది అంటూ ఆ తాపసి మార్గం చెప్పాడు. విక్రమార్కుడు ఇంటికి వచ్చి ఆ సూర్యగిరి ఇక్కడికి చాలా దూరం, గుర్రం మీద వెళ్ళిన ఏడాది పడుతుంది. ఈ సంగతి వింటే బట్టి అడ్డు పెడతాడు. శ్రీధరుడు ఆటంకం కలుగజేస్తాడు. భద్రుడు అంగీకరించడు. ఎవ్వరికీ తెలియకుండా పోవడమే మంచిది అని నిశ్చయించుకున్నాడు. ఒక రాత్రి బయలుదేరి చేతిలో చంద్రహాసం ఎక్కిన గుర్రం కట్టుబట్టలే తప్ప ఏమీ తీసుకెళ్లకుండా తెల్లవారేసరికి చాలా దూరం పోయాడు. అతను ఎక్కడా ఆగకుండా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం ఒక ఎడారిలో నోరెండిపోతున్న నీరు ఎక్కడా కనబడక ఒక చెట్టు నీడలో గుర్రం ఆపి చెమటలో ఆర్చుకోసాగాడు. అంతలో నక్షత్రమాలని వేళ్లతో పట్టుకొని బొక్కి నోరు ముడతలు పడ్డ చర్మం బట్టతలతో లేడి చర్మం చుట్టుకొని ఒక చేతిలో దండం మరో చేతిలో రాగిపాత్ర పట్టుకొని నిట్టూర్చుతూ ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతి కష్టం మీద అక్కడికి వచ్చి చెట్టు నీడలో కూర్చొని రాగిపాత్రలోని నీరు కొంచెం తాగి అటూ ఇటూ చూసి విక్రమార్కుడిని గమనించి మీరెవరు అని అడిగాడు. విక్రమార్కుడు, బ్రాహ్మణోత్తమ నమస్కారం, నేనొక బాటసారిని, మీలాగే వచ్చి కూర్చున్నాను. బ్రాహ్మణుడు ఆశీర్వదించి ఎక్కడికి పోతున్నావు నాయనా అన్నాడు. విక్రమార్కుడు, ఉత్తర దేశం పోతున్నాను, మీకు సరిపడ్డాక మంచినీరు ఏమైనా ఉంటుందా అన్నాడు. బ్రాహ్మణుడు, ఉండకపోవడమేం, కావలసినంత తాగు అని పంచపాత్రలో పోసి ఇచ్చాడు. విక్రమార్కుడు కడుపు నిండా తాగి చల్లబడి, అమ్మయ్య బతికాను, మీకు చాలా పుణ్యం వస్తుంది స్వామి, మీరెక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నాడు. బ్రాహ్మణుడు, బాబు మాది మణిపురం అనే అగ్రహారం, ఉత్తర దేశంలో ఉంది. వయసు పైబడ్డాక పెళ్ళాడాను, సంతానం కలిగింది. దారిద్ర్య బాధపడలేక ఉజ్జయినీపురంలో విక్రమార్కుని వితరణ గురించి విని ఆ ధర్మాత్ముణ్ణి చూడాలని పోతున్నాను. ఆ నగరం ఇక్కడికి ఎంత దూరంలో ఉంది బాబు అన్నాడు. విక్రమార్కుడు 10 రోజుల పయనంలో ఉంది, కానీ అతనిప్పుడు ఊళ్ళో లేడు, సంవత్సరం వరకు రాడని విన్నాను, పాపం చాలా శ్రమపడి వెళ్తున్నారు అన్నాడు. బ్రాహ్మణుడు, హా పరమేశ్వర అంటూ మూర్ఛపోయాడు. విక్రమార్కుడు అతన్ని లేవనెత్తి, విప్రోత్తమ ఎందుకిలా దుఃఖిస్తారు, లోకంలో అతన్ని మించిన దాతలే లేరా అన్నాడు. బ్రాహ్మణుడు, అయ్యో దరిద్ర దేవత నాకంటే ముందు వచ్చిందే విక్రమార్క, నీ దర్శనంతో నా దారిద్ర్యము కష్టాలు గట్టెక్కుతాయని గంపెడాశతో బయలుదేరాను, ఇంకా నాకు మరణమే శరణం, వట్టి చేతులతో ఇంటికి పోలేను అని దుఃఖించసాగాడు. విక్రమార్కుడు, అయ్యో ఇతని దుఃఖం చూడలేకపోతున్నాను, ఇద్దామంటే చేతిలో ఏమీ లేదు, తిరిగి ఇంటికి వెళ్ళానంటే మిత్రులు మరి కదలనివ్వరు, ఇతని దరిద్రం ఎలా పోగొట్టగలను అని ఆలోచించి, అయ్యా మీకు ఆ రాజు ఏమిస్తాడనుకుంటున్నారో చెప్పండి, మీ దుఃఖం చూడలేకపోతున్నాను, ఈ గుర్రం అమ్మి వచ్చిన సొమ్ము ఇస్తాను అన్నాడు. అయ్యా విక్రమార్కుడు చూస్తే 1000 మాట్లాడితే 10,000 ఇస్తాడని చెప్పుకుంటున్నారు, నేను వేదం తలకిందులుగా చెప్పగలను కనుక అతను నాతో మాట్లాడకపోతాడా, 10,000 దొరకపోతాయా అనే ఆశతో వస్తున్నాను. ధర్మాత్ములు దేశమంతటా ఉన్నారు, నా కోసం నీ గుర్రం అమ్మి ఇస్తానంటున్నా నువ్వు నాకు దుఃఖం పోగొట్టావు, ఆ విక్రమార్కుడి కంటే ఎక్కువ వధాన్యుడిలా ఉన్నావు, ఈ గుర్రానికి ఎంత వెల ఇస్తారు బాబు అని అడిగాడు బ్రాహ్మణుడు. కొనదగినవాడు దొరకాలి, కానీ ఈ గుర్రానికి నువ్వు కోరుకుంటున్న విత్తం రావచ్చు, ఇది ఉత్తమ జాతి గుర్రం, పదండి వెళ్దాం అన్న విక్రమార్కుడిని, నువ్వు గుర్రం మీద ముందు నడువు, నేను మెల్లగా వస్తాను అన్నాడు బ్రాహ్మణుడు. ఆ గుర్రం మీ సొత్తయింది, బ్రాహ్మణుల అధీనమైన దానిని అనుభవించకూడదు అంటూ బలవంతంగా ఆయనని గుర్రం ఎక్కించి
తాను జూలు పట్టుకొని నడిపించుకు వెళ్తుంటే దారిలో మరో 4 బ్రాహ్మణులు తారసిల్లారు. బ్రాహ్మణులు, ఇదేమిటోయ్ పేరావధాని, ఈ వైభవం ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. పేరావధాని, నన్ను మీతో రానివ్వలేదు కదా, దైవం దారి చూపాడు. విక్రమార్కుడు మీ యజ్ఞాన్ని వేగంగా చేస్తాడు, తొందరగా వెళ్ళండి అన్నాడు. బ్రాహ్మణులు, అలా అంటున్నావేమిటి? అక్కడి వర్తమానం నీకేమైనా తెలిసిందా అన్నారు. పేరావధాని, తెలిసింది, మీతో చెప్పక్కర్లేదు, పొండి అన్నాడు. విక్రమార్కుడు వారిని వివరం అడగగా, మేము పౌండరీకం అనే యజ్ఞం తలపెట్టాం. దానికి రోజుకు 1000 రూపాయలు కావాలి. 40 రోజులు క్రతువది. ఉజ్జయిని పోయి విక్రమార్కుడిని అది చేయించమని అడగడానికి వెళ్తున్నాం. ఆ మహారాజు దీనిని చేయిస్తాడా అన్నారు. విక్రమార్కుడు విచారంగా, ఆ రాజు ఇప్పుడు దేశాటనం చేస్తున్నాడని విన్నాను, ఏడాది వరకు రాడట అన్నాడు. పేరావధాని, వాళ్ళని వెళ్ళనివ్వండి, ఇక్కడ చెప్పడం ఎందుకు, అక్కడికి పోయాక వాళ్ళకే తెలుస్తుంది అన్నాడు. బ్రాహ్మణుడు, ఆ అసూయాపరుడి మాటకేం కానీ నిజం చెప్పండి, ఆ రాజుగారు ఉజ్జయినిలో లేరా? అయ్యో, మా ఆశలన్నీ భగ్నమై పోయాయి. హా విక్రమార్క, ఎన్నో కష్టాలు పడి నీ దగ్గరికి బయలుదేరాం. నువ్వు గొప్ప దాతవని ఈ యజ్ఞం తలపెట్టాం, ఏదీ కాకపోయింది విచారించసాగారు. పేరావధాని, అయ్యా, గుర్రాన్ని నడిపించండి, విధి కృత్యాలే చేయలేకపోతున్నాం, యజ్ఞాలు ఎలా సాగుతాయి అన్నాడు. విక్రమార్కుడు, అయ్యలారా, విచారించకండి, నా వెంట రండి, చేయగలిగిన సాయం చేస్తాను అన్నాడు. పేరావధాని, ఏమండోయ్, మీరు వీళ్ళని కూడా రమ్మంటున్నారు, గుర్రాన్ని ఇచ్చేశారు కదా, దీని సొమ్ములో చిల్లి గవ్వైనా వారికివ్వను, మీరు మెత్తని వారిలా ఉన్నారు, నేలని పోయేదాన్ని నెత్తికి రాసుకుంటారేం అన్నాడు. బ్రాహ్మణులు, వాడి అసూయ తెలుసుకున్నారు కదా, తనకే కానీ మరెవ్వరికీ సాయం చేయకూడదని మీరు పరోపకార పరేణుల్లా కనిపిస్తున్నారు, తమరెవరు స్వామి అన్నారు. విక్రమార్కుడు, నేనొక బాటసారిని, మీకు సాయం చేయాలని ఉంది, కానీ నా దగ్గర ధనం ఉండి లేదు. పేరావధాని, పాపం, నా దరిద్రం విని జాలితో గుర్రం ఇచ్చేశాడు, ఇంకా మీకేం ఇవ్వగలడు, పొండి అన్నాడు. బ్రాహ్మణులు, మీ వద్ద ఏమీ లేదంటున్నారు కదా, మాకు ఎలా సాయం చేయగలరు అన్నారు. విక్రమార్కుడు నవ్వుతూ, మీకిచ్చినది వెనక్కి తీసుకోను, విచారించకండి, వాళ్ళు వస్తే మీకేం రానివ్వండి అన్నాడు. బ్రాహ్మణులు, అయ్యా, మీ సాహసం స్తుతించదగ్గదే, కానీ మా కోరిక ఎలా తీర్చగలరు, మీ దగ్గర ఏమీ లేదంటున్నారు కదా అన్నారు. విక్రమార్కుడు, అది నేను ఇప్పుడేమీ చెప్పలేను, వస్తే రండి. వాళ్ళకి మరో మార్గం లేక అతని వెనుక పోసాగారు. సామాన్యుడిలా కనబడుతున్న విక్రమార్కుడు వారితో కలిసి నడిచి 4 రోజులకి చంద్రగిరి అనే పట్టణం చేరి ఒక సత్రంలో బస చేశాడు. ఆ సాయంకాలం గుర్రాన్ని అంగడికి తీసుకుపోయి, ఆ గుర్రం 10,000 సొమ్మంతా ఇప్పుడే ఇచ్చేయాలి, నెలలోగా నేను వడ్డీతో 11,000 ఇస్తే నా గుర్రాన్ని నాకు ఇచ్చేయాలి అని షరతు పెట్టాడు. అది ఉత్తమ జాతి గుర్రమని ఎందరో గుమికూడారు. ఒక వర్తకుడు ఆ గుర్రం లక్షణాలకు మెచ్చి షరత్తు ఒప్పుకొని గుర్రాన్ని తక్షణం కొనేశాడు. విక్రమార్కుడు ఆ డబ్బుని బ్రాహ్మణుడికి సమర్పించి, మీరు దాహమిచ్చి నన్ను బతికించారు, అందుకు తగిన ఉపకారం చేయలేకపోయాను, ఇప్పటికి దీనితో తృప్తి చెందండి, సంవత్సరం దాటాక ఉజ్జయినీపురం రండి, విక్రమార్కుడితో చెప్పి తగిన పారితోషికం ఇప్పిస్తాను అని అతన్ని సంతోషపెట్టి పంపాడు. తన అశ్వం వ్యాపారి వెంట పోకుండా చిక్కులు పెట్టడం చూసి దాని దగ్గరికి వెళ్ళి, అశ్వసార్వభౌమ, నీ మూలాన నేను ఆ బ్రాహ్మణుని రుణం తీర్చుకున్నాను, నీ మేలు మరవలేను, ఈ సుకృతంలో నీకు కొంత కలుగుతుంది, పరోపకారం కంటే మనిషికి సార్థకత మరొకటి ఉండదు, గడువు లోపల వీరి సొమ్మిచ్చి వేసి నిన్ను తీసుకుంటాను, విచారించకు అని కన్నీరు తుడిచి బుద్ధులు చెప్పగా అది సంతోషంగా అతని వెంట వెళ్ళింది. విక్రమార్కుడు ఆ 4 బ్రాహ్మణులని వెంటబెట్టుకొని ఒక వీధి వెంట పోతుంటే, ఈ నగరం దగ్గరలోని ఎడారిలో రేపు 3 గంటలకి గుర్రపు పందాలు జరుగుతాయి, పాల్గొనేవారు రేపు ఉదయం 6 గంటలకే కొలువుకి వచ్చి పేర్లు రాయించుకోవాలి, మొదటి బహుమతి 1,00,000, రెండవ బహుమతి 50,000, 3-4 బహుమతులు 20,000, 10,000 అని చాటిస్తూ పత్రికలు పంచి పెడుతున్నాడు భటుడు. అది చదువుకొని, విప్రులారా, ఇక మీ యజ్ఞం పూర్తి కావచ్చును, గుర్రం ఎక్కానో మొదటి బహుమతి నాదే, సందేహం లేదు,
మీరు వచ్చిన వేళ మంచిదే అన్నాడు విక్రమార్కుడు. వధాన్యమని, నువ్వు విక్రమార్కుడి కంటే వాడిలా ఉన్నావు. నువ్వు మొదటి పందెం గెలిస్తే ఆ సొమ్మంతా మాకిస్తావా అని అడిగారు వాళ్ళు. అతను నవ్వుతూ, నాకేమీ అక్కర్లేదు, కానీ ముందుగా గుర్రాన్ని విడిపించాలి. అందుకు కావలసిన 11,000 ఎక్కడైనా అప్పుగా తేగలరా? ఆ సొమ్మంతా మీకు ఇస్తాను అన్నాడు. అంత సమర్థతే ఉంటే ఇంత దూరం ఎందుకు వస్తాము? మమ్మల్ని నమ్మి సొమ్మెవరిస్తారు? మీరే ఆలోచించుకోండి అనేశారు వాళ్ళు. అతను ఆ వర్తకుడి వద్దకు పోయి గుర్రపు పందాల గురించి చెప్పి గెలిచిన వారిలో 4వ వంతు ఇస్తానన్నా అతను అంగీకరించలేదు. ప్రభావతి కథ. ఆ ధనం అప్పుడు అడగడానికి బ్రాహ్మణులు 4గురిని వెంట పెట్టుకొని ధనవంతులను వెతుకుదామని విక్రమార్కుడు వీధుల్లో తిరుగుతుంటే ఒక చోట పెద్ద మేడ కనిపించింది. అది భాగ్యవంతులదని భావించి సింహద్వారం వద్దకు పోయి పిలవబోతుంటే అక్కడొక ప్రకటన పటం వేలకట్టబడి ఉంది, వేలాడబట్ట ఉంది. అది చూసి, ఇది ప్రభావతి అనే వేశ్య ఇల్లు. ఈ వారకాంత తన వద్దకు వచ్చిన ఉత్తమ వంశస్థుడైన సరసుడికి రాత్రికి 10,000 రొక్కం ఇవ్వగలదు అని సువర్ణాక్షరాలలో రాయబడి ఉంది. అది చదువుకున్న విక్రమార్కుడు, ఇది చాలా చిత్రంగా ఉంది. వేశ్య సరసుడి నుంచి డబ్బు తీసుకుంటుంది, కానీ సరసుడికి ఇవ్వడం ఏమిటి? దీనికి ఏదో కారణం ఉండి ఉండకపోదు. సరే, ఈ రాత్రి దీని ఇంట పడక చేసి ఆ సొమ్ముతో రేపు గుర్రాన్ని విడిపించుకుంటాను. మంచి అవకాశమే దొరికింది అనుకుంటుంటే ఆ దారిన పోతున్న వారు కొందరు అతన్ని చూసి నవ్వుతూ, మీరు పరదేశులు కాబోలు, అది వారకాంత కాదు, మృత్యుదేవత. ధనం మీద ప్రలోభంతో ఎందరో దానింటికి వెళ్ళి మరణించారు. ఆ వేశ్య జగన్మోహనమైన ఆకారం కలదే, కానీ దానినొక బ్రహ్మరాక్షసుడు ఆవేశించి ఉన్నాడు. రాత్రి విటుడు వెళ్ళడంతోటే ఆ రాక్షసుడు వాడిని పీక నొక్కి రక్తం పీల్చేస్తాడట. 10 రోజులకు ఒకసారైనా మానవ రక్తం లభింపకపోతే ఆ వేశ్యనే బాధిస్తాడట. అందుకే ఇలా ప్రకటన పత్రం కట్టించింది. మీరిక్కడ ఉండకుండా వెళ్ళిపోండి. తెలియని వారికి ఈ విషయం చెప్పడానికే మేమిక్కడ నియమించబడ్డాం అన్నారు. అది విని ఆ బ్రాహ్మణులు, బాబోయ్, తెలియక వచ్చాం, ఇక్కడ ఉండకూడదు, పోదాం రండి అంటూ విక్రమార్కుణ్ణి పిలిచారు. అతను నవ్వుతూ, మీ మంత్రబలంతో ఆ బ్రహ్మరాక్షసుని అంతం చేయలేరా? సరే, మీరు ఇంటికి పోండి. నేను ఈ రాత్రి ఇక్కడుండి పొద్దున్నే సొమ్ము తీసుకు వస్తాను. నాకు బ్రహ్మరాక్షసుడంటే భయం లేదు అన్నాడు. అందుకు వారు, మాకు నీ సొమ్ము అక్కర్లేదు, యజ్ఞం మరొకప్పుడు చేస్తాం, మా కోసం చనిపోవద్దు అంటూ అతన్ని పట్టుకొని బ్రహ్మరాక్షసుడి చేతిలో పడి చావకుండా ఉండడం ఒక గండం. అలా జరిగిన వేశ్య విత్తం ఇస్తుందో ఇవ్వదో అదొక గండం. ఇచ్చినా ఆ వర్తకుడు గుర్రాన్ని ఇస్తాడా అనేది అనుమానం. గుర్రాన్నిచ్చిన పందెం గెలవడం మరో గండం. ఇన్ని గండాలు గడిస్తే కదా మా కోరిక తీరేది. వద్దు, సొమ్ము కోసం చావడం మూర్ఖత్వం అన్నారు. అతనేం చెప్పినా వినకుండా బసకు బలవంతంగా తీసుకుపోయారు. చీకటి పడడంతోటే అతను తప్పించుకుపోయి వీధిలో వాళ్ళకి తెలియకుండా మరో తోవన పోయి ఆ వారకాంత ఇంటి తలుపు కొట్టాడు. పరిచారిక తలుపు తెరిచి, మీరెవరు అని అడగగా అతను చెప్పి, తెల్లవారగానే మీ సాని 10,000 రూపాయలు ఇస్తుందా అని అడిగాడు. బతికుంటే కదా 10,000, వెర్రి ఆశపడి వచ్చావు, ఇక్కడికి వస్తే సస్తావు. నీ మీద ఏర్పడిన మచ్చికతో నీ క్షేమం కోరి చెబుతున్నాను. మా సానికి నీ రాక తెలిసేలోగా వెళ్ళిపో అందామె. అతను ఆమె మాట వినలేదు. నీ కర్మ అంటూ లోపలికి తీసుకెళ్ళి బలి పశువుకి చేసే ఉపచారాలు చేసింది. ఆ మేడ చాలా వింతగా ఉంది. లోపల గంట మోగడంతో ఆమె అతన్ని తీసుకువెళ్ళి ప్రభావతి ముందు నిలిపింది. ఆమె అతనికి నమస్కరించి మెడలో దండ వేసి తల్పం మీద కూర్చోబెట్టి నీ విసనకర్రతో విసురుతూ అతని వివరాలు వృత్తాంతం అడిగింది. అతను చెప్పి, నాకు మరో 1000 కూడా అవసరముంది, బదులిస్తే ఎల్లుండి తీర్చగలను అన్నాడు. ఆమె మనసులో నవ్వుకుంటూ, పాపం, తనకి రాబోతున్న విపత్తు తెలియదు. ఈ మధ్య ఎవ్వరూ రాకపోవడంతో ఆ రాక్షసుడు నన్నే పీల్చేస్తున్నాడు. వీడిని తిని కొన్నాళ్ళు నా జోలికి రాకుండా ఉంటాడు అని ఆలోచిస్తూ, మీకెంత మాత్రం సందేహం అక్కర్లేదు, తెల్లవారిన తోడనే మీరు కోరిన ధనమిస్తాను అని శబ్దం చేసి అతనికి తాను
గంధం పూసి తాను అతని చేత పూయించుకునే సమయంలో భయంకరమైన కంఠంతో, ఓరి దురాత్మ, నీవెవడివి, నా ప్రియురాలితో కూడడానికి వేడుక పడుతున్నావు అంటూ ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చి అతని మెడ పట్టుకోబోయాడు. క్రూర విచారుడా, స్త్రీని పట్టుకొని ఆమె కోసం వచ్చే విటులను చంపుతావా? నీకు నా చేతిలో చావు మూడిందిరా అంటూ మడత పెట్టి ఇమడ్చిన చంద్రహాసం తీశాడు విక్రమార్కుడు. వజ్రాయుధంలా నిలబడిన కత్తిని తిప్పుతూ రౌద్రంగా వాడిని పట్టుకొని వాడి గుద్దులు లెక్క చేయకుండా వాడి పీక నరికేశాడు. ఆమె రాక్షసుడి కలేబరం చూసి అడలిపోతూ అతని పాదాల మీద పడి, మహాత్మా, ఈ రాక్షసుడు నాకు యవ్వనం వచ్చింది మొదలు నన్ను ఆవహించి కష్టపెడుతూ ఎందరో పురుషులని పొట్టన పెట్టుకున్నాడు. ఇంత దుష్టుణ్ణి క్షణంలో సంహరించావు. నువ్వు నన్ను రక్షించడానికి వచ్చిన భగవంతుడివే తప్ప మానవ మాతృడివి కావు. నాకున్న సొత్తుతో సహా నీ అధీనమవుతున్నాను. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని ప్రార్థించింది. సరే, నువ్వు నా అధీనమయ్యావు కనుక నేను చెప్పినట్లు నడుచుకో. ముందు నాకు ఇస్తానన్న ధనం ఇవ్వు, పనుంది, తర్వాత ఆలోచిద్దాం అని ఆమె వద్ద ధనం తీసుకొని సూర్యోదయం కాకుండానే సత్రానికి వెళ్ళి విప్రులను లేపి తాను తెచ్చిన ధనం చూపి, దీన్ని అతనికిచ్చి గుర్రాన్ని విడిపించుకురండి, నేను ఈలోగా పేరు రాయించుకొని వస్తాను అని రాజు గారి కొలువుకి పోయాడు. వారు అతని పేరు రాసుకున్నారు. అతను సత్రానికి వచ్చేసరికి వాళ్ళు, ఆ వర్తకుడు గుర్రం ఇవ్వనన్నాడు, నువ్వే రావాలిట. గుర్రాన్ని తిరిగి ఇవ్వడం అతనికి ఇష్టం ఉన్నట్లు లేదు. రాత్రి నీకోసం మేమెంత చింతించామో నువ్వు ప్రాణాలతో రావడమే మాకు పరమానందం అన్నారు. అతను వారిని వెంటబెట్టుకుని వర్తకుని వద్దకు వెళ్ళగా, ఆ నియమం చెల్లదు, న్యాయస్థానానికి పోయి చెప్పుకో, గుర్రాన్నివ్వను అన్నాడు. వాడి కపట గ్రహించి విక్రమార్కుడు మెల్లగా గుర్రపు శాల వద్దకు పోయి, అశ్వరత్నమా రా అని ఈలవేశాడు. అది తాళ్ళు తెంచుకొని అడ్డం వచ్చిన వారిని తంతు అతని ముందుకొచ్చి నిలబడింది. అతను దాన్ని దువ్వి పైకెక్కి 6 నిమిషంలో పందెం చోటికి చేరాడు. కళ్ళెం, జీను, అలంకారాలు లేని గుర్రాన్ని, అతని బికారీ వేషాన్ని చూసి అందరూ నవ్వారు. అక్కడికి 3 యోజనాల దూరంలో ఎత్తైన ప్రదేశం మీద వేలాడ కట్టబడిన రత్నమాలికని ఎవ్వరు ముందు చేరి తీసుకువస్తారో వారికి ప్రథమ బహుమతి. గంట మోగింది. రౌతులు గుర్రాలను వదిలారు. వారు వెళ్తుండగానే రత్నమాలికను పట్టుకొని తిరిగి వస్తూ ఎదరైన మళ్ళీ వెళ్ళి వచ్చి అందరికంటే ముందుగా చేరుకున్నాడు. అతని ప్రతిభ చూసి, ఇతను దివ్యుడు కానీ మనుషుడు మాత్రం కాదు, ఇతని గుర్రానికి రెక్కలున్నాయేమో, గరుత్మంతుడు కూడా అంత వేగంగా పోలేడు అనుకుంటూ ఆశ్చర్యపడ్డారు. 2 పందాలు అతనే గెలిచాడని సభ్యులు రాసిచ్చారు. అంతలో ఆ వర్తకుడు వేగంగా పరిగెత్తుకొచ్చి, నా గుర్రాన్ని దొంగలించుకుని వచ్చి పందెం గెలిచాడు, బహుమతిలో నాకు భాగం ఇవ్వాలి అన్నాడు. బ్రాహ్మణులు అతను పందెం గెలిచినందుకు సంతోషం పట్టలేకపోయారు. అంతలో ఆ నగరం రాజైన సుశీలుడు అతని అశ్వారోహణ ప్రతిభ విని ఆశ్చర్యపోతూ పందెం సొమ్ము ఇవ్వడానికి విక్రమార్కుడిని కొలువుకి తీసుకురమ్మని కింకరులను పంపాడు. బ్రాహ్మణులు ఆ వర్తకుడు కూడా అతని వెంట వెళ్ళారు. రాజు అతన్ని చాలా గౌరవించి అతని వివరాలు అడగ్గా, నా పేరు బలహరి, ఉత్తర దేశస్థుడిని అని మునపటిలాగే చెప్పాడు. వర్తకుడు అతను గుర్రాన్ని ఎత్తుకొచ్చి పందెం గెలిచాడు కనుక తనకి భాగం ఇవ్వాలని రాజుని కోరాడు. నిజమేనా? గుర్రాన్ని అమ్ముకోవలసిన అవసరం, బలవంతంగా తీసుకురావలసిన అవసరం ఎందుకు కలిగాయి అని రాజు అడుగ్గా, వీరికి అంతా తెలుసు, వారు చెబుతారు అని బ్రాహ్మణులని చూపించాడు. వాళ్ళలో ఒకడు, మహారాజా, ఇతను శిబి, దదీచి, కర్ణుడు మొదలైన వారి కంటే కూడా ఎక్కువ వధాన్యుడు అంటూ గుక్కెడు నీళ్ళిచ్చిన వాడికి గుర్రం అమ్మి సొమ్మివ్వడం, తమకు యజ్ఞదక్షిణ ఇవ్వడం కోసం వేశ్యా ఇంటికి వెళ్ళి బ్రహ్మరాక్షసుడిని చంపి వేశ్యను రక్షించడం, గుర్రపు పందాలు 2 గెలవడం అన్నీ చెప్పి గుణగణాలలో విక్రమార్కుడే ఇతను. వర్తకుడికి ఇవ్వవలసింది తప్ప మిగిలినదంతా మా యజ్ఞానికే అని చీటీ ఇచ్చాడు అంటూ అతని గురించి తమకు తెలిసినదంతా వివరించారు. రాజు ఆశ్చర్యపోయి అతన్ని మరింత గౌరవించాడు. కానీ అతడే విక్రమార్కుడని తెలుసుకోలేకపోయాడు. అతను వర్తకుడిని శిక్షించగా విక్రమార్కుడు వాడిని విడిపించి తనకి రాజు ఇచ్చిన
సొమ్మంతా బ్రాహ్మణులకు అర్పించి వారితో కలిసి వారకాంత ఇంటికి వెళ్ళాడు. అతని రాక కోసం ఎదురు చూస్తున్న ప్రభావతి అతని పాదాల మీద వాలి, నేను మీ పాద సేవకురాలినయ్యాను, పనులకు నియోగించు అని ప్రార్థించగా విక్రమార్కుడు చిరునవ్వుతో ఈ బ్రాహ్మణులో పౌండరీకం అనే మహాక్రతువు చేయాలని తలపెట్టారు. అందులో ఒక భాగంగా వేశ్యా సంభోగం నుంచి వెలువడే బ్రాహ్మణ శుక్లం అగ్నిహోత్రుడికి ఆహుతి చేయవలసి ఉంది. అందుచేత ఆ క్రతువు వేశ్యలకు ప్రధానమైందంటారు. నువ్వు వీరి వెంట వెళ్ళి వీరికి సహాయపడు, ఇదే నా ఆదేశం, నీకు కూడా పుణ్యం వస్తుంది అని చెప్పి ఆమెను ఒప్పించి వారి అధీనం చేసి అతను ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. గోపాల, మనం బయలుదేరవలసిన సమయం అయ్యింది, మిగిలిన కథ తర్వాత మజిలీలో చెప్పుకుందాం అని లేచాడు మనిషిద్దుడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.